ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనములో మరి సత్క్రియల గురించి ఆ సందర్భం మనం చేసే సత్క్రియల గురించి ఈరోజు ధ్యానించుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. బైబిల్ గ్రంథంలో ప్రతి సంఘటన విషయంలో దేవుడు మన యొక్క జీవిత గమనములో ఏ రీతిగా దేవుని నిలవాలో అనేకమైన సందర్భాల్లో చూపించిన సంఘటన మనం చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయం చూస్తే కయ్యను హేబేలు గురించి ఉంది. హేబేలు కయ్యను అన్నదమ్ములు. హేబేలు కయ్యనులు దేవునికి అర్పణ చేసినప్పుడు హేబేలు శ్రేష్టమైన వాటిని తీసుకొని ప్రథమ ఫలాలను దేవునికి అర్పించడం, కయ్యను దేవునికి అర్పణకు ఏదో కొన్ని తీసుకొని ఇవ్వటం. అయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించడం, కయ్యను అర్పణను తిరస్కరించడం జరిగిన సంఘటనలో కయ్యను ఎంతగానో నా యొక్క అర్పణ తీసుకోలేదన్న సందర్భంలో మనం చూస్తే హేబేలు ఏమనుకుని దేవునికి అర్పణ చేస్తున్నాడంటే, ఇంతగా దీవించి కాపాడుచున్న దేవుడు ఆయనకి ఇచ్చే అర్పణ మరి ఎట్లా ఉండాలి? హేబేలు మరి ఏం చేశాడు? ప్రథమ ఫలాలు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. అంటే హేబేలుకున్న మనసు ఎటువంటిది? దేవునికి ఇస్తానంటే ఇది మంచిగా ఇవ్వాలనే మనసు కలిగి ఉండటం అనేదే దేవునికి కావాల్సిన అర్పణ. కానీ నువ్వేమి తీసుకొచ్చి ఇచ్చావని దేవుడు తినడం, లేకపోతే దేవునికి తక్కువే కొదవ కాదు. నీ సమస్తం ఇచ్చిన దేవునికి నువ్వు ఇచ్చేది ఏది కాదు. ప్రథమ ఫలములు ఏదైనా సరే పరిచర్యలో ఉపయోగించే భాగముగా ఉండొచ్చు, కానీ అది ఏదో ఒకటి చెల్లించాలనే మనసుతో నువ్వు చేసినది ప్రయోజనకరంగా ఉండదు. అది శ్రేష్టమైనదిగా ఎంచుకుని దేవునికి చేయాలని వాక్యం చెప్తుంది. కయ్యను ఏం చేశాడు? తనకున్న దాంట్లో కొంత దాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. దేవుడు నువ్వేదో ఇవ్వాలనుకుంటే నాకు కొదవై కాదు, కాబట్టి నువ్వు ఇచ్చేదేదో దేవునికి ఇవ్వాలనే మనసుతో ఇవ్వాలి. మన ఇంట్లో ఏదైనా మనం ఇష్టపూర్వకంగా చేసినప్పుడు వారి నుంచి వచ్చే మరి ఆనందం, అయిష్టంగానో ఏదో మరి ఒక రీతిగా మనం చేసినప్పుడు వారు దాన్ని సంతృప్తిగా పొందిన క్రమం ఉండదు. తర్వాత చేసిన దాని ప్రయోజనం కూడా ఎక్కువ ఉండదు. అంటే మనం ఏది చేయాల్సి ఉన్నా సరే ఇష్టపూర్వకంగా వీళ్ళకి ఇది చేస్తే మంచి జరుగుతుంది అని యోచనతో చేయాలి. ఆ రీతిగా ఆలోచించి చేయటమే సత్క్రియ. నువ్వు ఏదైనా క్రియ చేసినప్పుడు నాకు నష్టం లేకుండా ఉంది చాలు, వాడికి మంచిదో కాదో అని కాకుండా ఆ క్రియ వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండటమే మంచి క్రియ. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క క్రియలు మంచిగా ఎంచుకొని జీవించమని దేవుడి వాక్యం చెప్తుంది. సత్క్రియ చేయనప్పుడు పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. పొంచి ఉండటం అంటే ఏంటి? జనరల్గా మనం చూస్తే జంతువులు పొంచి ఉండటం, దొంగలు ఈ పొంచి ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందా ఆదమరిచి ఉంటారా, క్రమంగా పొందే క్రీమ్ ఉంటుంది. పాపం అటువంటిది. ఆ రీతిగా పాపము మనల్ని చేయటానికి పొంచి ఉంటుంది అనమాట. అది మనల్ని ఏలుతుంది కూడా అని చెప్తాడు వాక్యం. నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆలోచనలు ఎప్పుడు స్వార్థంతో కూడినవి కాకుండా, ఎవరికి హానికరం కాకుండా వారికి ప్రయోజనకరముగా ఉండే రీతిగా నీ క్రియలో జీవన విధానం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీకు నువ్వు తగ్గించుకొని చేయమని దేవుడు చెప్పట్లే, కానీ నువ్వు చేసే ప్రతి పని ఆలోచన నీ యొక్క స్వార్థంతో కూడింది కాకుండా, ఇతరులకి అది ఉపయోగకరమో కాదో నాకు సంబంధం లేదు చేయాలనే క్రమము కాకుండా చేయమంటున్నాడు. ఆ రీతిగా చేయనప్పుడు ఏమవుతుంది? ఏముంది, నా పని నేను చేశాను కదా, నేను తప్పు చేయలేదంటే కాదు. పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. పాపం వాకి పొంచడం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి పట్ల నువ్వు చేసే క్రియల పట్ల ఇది మంచి జరగాలని చేయకుండా ఉన్నావో, నీ ఆలోచనలో నీవేమనుకుంటున్నావు, నీకు స్వార్థంగా నువ్వు యోచిస్తున్నప్పుడు నువ్వు తర్వాత చేసే క్రియలు పాపము చేసే ప్రక్రియలో ఉంటుంది. అది తర్వాత అది నిన్ను ఏలుతున్నాయి అంటే నువ్వు ఇంకా అటువంటి పాపములు పడిపోతూ ఉంటావు. కాబట్టి మనం చేసే ఆలోచన క్రియ సత్క్రియగా ఉండకపోతే పాపం మనం ఏలే క్రమం ఉంటుంది అన్నాడు. 2-3 సంఘటనలు మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును పిలిచి ఇంకా అన్య దేవతలను, విగ్రహారాధన ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మరి అటువంటి క్రమంలో ఉన్న అబ్రహామును పిలిచాడు దేవుడు. ఎందుకని? అబ్రహాంకి అప్పటికే 75 సంవత్సరాలు వచ్చినాయి. పిలిచి నేను చెప్పిన దేశానికి వెళ్ళి చెప్పిన రీతిగా నువ్వు జీవించమని చెప్పినప్పుడు మరి అబ్రహాం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక
బొమ్మలను అమ్ముకుని, అంటే ధన్య దేవతల బొమ్మలను కూడా అమ్ముకుని ఆ యొక్క వారి వంశంతో ఆ రీతిగా వస్తుందంటే, ఆ రీతిగా వారు అన్య దేవతల బొమ్మలను ఆరాధిస్తున్నప్పుడు వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఏదో ఎల్లుతుంది కానీ అబ్రహాంకి 75 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లల కన్న పరిస్థితి. కాబట్టి దేవుని పిలుపు విన్నప్పుడు అబ్రహాం అన్య దేవతలతో ఉన్నప్పుడు వారిలో జీవం లేదని ఎరిగి సజీవమైన వాక్యం విన్నప్పుడు దేవుని మాట చొప్పున నిన్ను దీవిస్తాను, నేను బహుగా ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి అని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని, ఆ పిలుపుని విశ్వసించి ఆయన నిజమైన దేవుడిని నమ్మి వెళుతున్న క్రమంలో ఆ కానానికి వెళ్ళినప్పుడు కరువు వచ్చింది. భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? పక్కన ఉన్న ఐగుప్తు దేశాలకు ఫరోని ఆశ్రయించడానికి వెళ్ళాడు. మరి దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని ఇస్తానన్నప్పుడు విశ్వసించి వెళ్ళిన నీవు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తుందా? మరి వచ్చే ప్రదేశాన్ని దేవుడు నిన్ను పంపించినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? అబ్రహాం విశ్వాసం ఏంటి? ఆ దేశంలో కరువు వస్తే ఏమేమి విశ్వసించి వెళ్ళాడు? ఏం జరిగింది? మరి జరిగితే మరి దేవుని యొక్క పిలుపు ఏంటి? మంచి కానాను దేశం ఇస్తాన దేవుడు కరువు ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, అక్కడ వరకు నడిపించి విశ్వాసం తెలియని అబ్రహాంకి ఒక చిన్న పరీక్ష లాంటిది ఇది. అంటే నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది, నువ్వు అనుకున్న మరి పనుల విషయంలో, నువ్వు అనుకున్న కార్యాల విషయంలో, నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో చాలా ప్రయత్నాలు, ఆలోచనలు, మనకు ప్రణాళికలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చుటకు మనం దేవుని అడుగుతాము, దేవుని యొక్క కృపను పొందుతాము, విశ్వాసం తొలగుతాం, మనం నడుస్తూ ఉంటాం. అయితే మనకి ఎక్కడో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము, లేదా ఆ క్రియ మనకు జరగదు. ఈ క్రమం అంతా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని కృపలు పొందుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పరీక్షగా మనకి అది పొందక ముందు జరిగే క్రమం ఉంటుంది. అంటే నీ విశ్వాసాన్ని బలపరచుకుంటాకు దేవుడు మరొకసారి అటువంటి ప్రయత్నానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? వెంటనే దేవుడిని విడిచి, దేవుడు మమ్మల్ని నడిపించట్లేదు, మాకు చేయట్లేదు, మాకు ఈ కార్యం జరగట్లేదు, మేము అనుకున్న రీతిగా జీవించలేకపోతున్నాము, దేవుళ్ళు ఉన్నాము కానీ మాకేం ప్రయోజనం అనే ఒక క్రమం తప్పే విధానం ఉంటుంది. అది అబ్రహాం ఇక్కడ కూడా మరి పక్కనున్న ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె నా భార్య అని చెప్తే ఆమెను బట్టి ఈయన కూడా చంపుతానని భయపడిపోయో, ఈమె నా సహోదరి అని చెప్పినప్పుడు ఫరో ఇంట ఆమెను చేర్చుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మి వచ్చాడు, విశ్వాసంతో ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న కరువును బట్టి కొంచెము మరి అల్ప విశ్వాసానికి గురయ్యాడు అనుకోవాలి. ఎందుకని మరి ఈ కరువుని తప్పించుకుంటే దేవుడు నన్ను కాపాడిస్తాడు అనుకోకుండా పక్క ఆశ్రయించాడు. ఆశ్రయించిన క్రమం వెంటనే ఏమైపోయింది? భార్యను అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన దేవునికి విరుద్ధంగా అల్ప విశ్వాసన పడిందో నువ్వు శ్రమలకు గురయ్యే పరిస్థితి. అంతకన్నా క్షోభించుంటాడు ఫరో ఇంటికి పంపించినప్పుడు. మరి ఏ రీతిగా అబ్రహాం మరి ఉండుంటాడో మనం ఊహించవచ్చు. అయినా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, విడిచేవాడు కాదు. దేవుని వాగ్దానం చొప్పున దేవుని అనుసరిస్తూ నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు శ్రమలు పడినప్పుడు, తొట్టిల్లినప్పుడు, నీ శోధనలో ఉన్నప్పుడు, నువ్వు అల్ప విశ్వాసానికి గురైనప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళినా కూడా ఫరో ఇంట అనేకమైన శోధనలు అన్నీ చూసినప్పుడు ఫరోకి అనిపిస్తుంది, ఏదో ఈ శోధనలు వచ్చినాయి అంటే ఈ క్రమంలో ఏదో తప్పు ఉందనుకుని అబ్రహామును పిలిచి నిజంగా చెప్పు ఎవరు ఏమన్నప్పుడు, ఈమె నా భార్యను ఒప్పుకుంటాడు కానీ నేను మరి ఇతర దేశానికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతున్న భయంతో చెప్పానని చెప్తాడు. అబ్రహాం చేసిన అల్ప విశ్వాసానికి వదిలేసి ఫరో శిక్షకు గురయ్యే క్రమంలో ఉంచవలసింది. అయితే అక్కడ ఏం చేశాడు? ఫరో అన్నాడు, అట్లా కాదు, నువ్వు నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు నిజంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా పాపం చేయకుండా నన్ను అడ్డగించాడేమో అంటే ఫరోకున్న అవకాశాన్ని వాడుకుని ఆ పాపం చేస్తుంటే ఫరో పాపంలో పడిపోయాడు. దేవునియందు విశ్వసించిన వారు వెళుతున్న క్రమంలో శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మనం శోధించని, లేకపోతే దేవుడు మనం విడిచిపెట్టాడు అని కాదు. నీ పరీక్ష సమయమో నీ విశ్వాసానికో దేవుడు చూస్తున్నాడు ఎంతవరకు చూడగలడని. అప్పుడు మనం విశ్వాసంతో మనం దేవుని క్రియలు చేయాలి. అయితే మనం ఆ సమయంలో తొట్టిల్లు పడిపోయాం అబ్రహాం లాగా, కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ యొక్క శ్రమలలో, నీ యొక్క కష్టంలో నువ్వు అల్ప విశ్వాసానికి గురైపోయి దేవుని దూరంగా వెళ్ళిపోతే నిన్ను విడిచిపెట్టి నీ యొక్క కార్యాలను బట్టి దేవుడు నిన్ను శిక్షించేవాడు కాదు. కాబట్టి ఆ సమయంలో నీ యొక్క నీతిమత్వాన్ని సమస్తమును జ్ఞాపకం చేసుకునే దేవుడు నిన్ను తప్పించగలడు. ఫరో ఎంత రాజుకు కూడా జ్ఞానాన్ని దేవుడిచ్చి ఫరో కూడా పాపం చేయకుండా మరి వాళ్ళని నడిపించగలిగిన దేవుడు. కాబట్టి నువ్వు అల్ప విశ్వాసానికి గురైపోయి దేవుని విడిచి జీవిస్తే దేవుని దూరంగా కాకుండా దేవుడు కాపాడేవాడు, రక్షించేవాడు. మరి అన్యులను కూడా వారి మనసును మార్చి నీ మార్గాన్ని సరిచేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ సత్క్రియ అంటే ఫరో
అన్ని అవకాశాలు ఉన్నాయి, పరాయి దేశిస్తున్నా కానీ దేవుని యొక్క మరి పిలుపును తెలుసుకునే రీతిగా ప్రవర్తించటం, దాన్ని బట్టి వారిని పంపించటం, ఇవన్నీ కూడా ఫరో యొక్క యోచనలో సత్క్రియ ఉంది. కాబట్టే ఫరో ఒకవేళ శారా విషయంలో ఏదైనా పాపం చేసింటే ఇంకా పాపంలో పడిపోయాడు. అంటే సత్క్రియతో యోచించినప్పుడు మనము పాపములో పడకుండా ఉంటాం. పాపము పొంచి ఉంటుంది, పాపం మనం నేలుతుంది. అదే చేస్తుంటే ఆ పాపంలో మరి ఫరో ఎటువంటి దుస్థితి పొందేవాడో తెలియదు. అటువంటి పాపక్రియ చేసుంటే మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను దీవిస్తానది వాగ్దానము నెరవేరేది కాదు. కానీ మరి ఆ యొక్క యోచన ఏ రీతిగా ఉందంటే, ఇతని భార్య కాబట్టి అతను కోరి వచ్చాడు, అందుకు అనుకూలంగా మరల్చుకోవద్దు, ఇతన్ని పంపించేసి కొంత ధనాన్ని కూడా ఇచ్చిన క్రమం మనం చూస్తాం. అదేవిధంగా ఇస్సాకు విషయంలో మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయము అబ్రహాముకు వచ్చిన రీతిగానే ఇతని కాలంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? గెరారు దేశానికి వెళ్ళాడు. ఇస్సాకు భార్య అని రెబ్కాను చూసి వాళ్ళందరూ చాలా చక్కనిది రూపవతని, ఆ వారిలో వాళ్ళందరూ ఏదో చేస్తారనే యొక్క క్రమములో ఏం చెప్పాడు? సహోదరుని చెప్పాడు. అబ్రహాం లాగానే ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా సహోదరుని చెప్పి ఉన్నాడు. సహోదరుని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మాకు అవకాశం ఉందని ఏదైనా చేసే క్రమం ఉంటుంది. మరి సొంత భార్య అంటే ఇతనేం చేస్తారనుకును మరి ఆ సహోదరుని చెప్పాడు. అయితే సహోదరుని చెప్పితే విడిచిపెడతారా? వాళ్ళు కూడా ఏదైనా చేసే క్రమం ఉంది. ఆయనను దేవుడు కాపాడుతాడు విశ్వాసంతో ఉన్నాడు. అప్పుడు అబీమెలెకుకి దేవుడు ఏం కనపరిచాడు? రాజు ఆ కిటికీలను చూసినప్పుడు రెబ్కాతో సరసం ఆడటం ఏదో చూశాడు. అంటే ఈయన చెల్లి అయితే ఈ రీతిగా ఉన్నాడు కాబట్టి ఈయన చెల్లి కాదు అనుకుని పిలిచి, నువ్వు చేసింది ఏంటి, ఎవరు అవుతారంటే నా సహోదరి, కానీ ఇక్కడ భయపడి చెప్పాను చెప్తాడు. అప్పుడు అబీమెలెకు చెప్తాడు, నీవు దేవుని విశ్వసించి నమ్మిన వాడు కాబట్టి ఇక్కడికి వచ్చావు, నీ భార్య విషయంలో ఎవరు ఏం చేయకుండా కాపాడిన దేవుడే, మమ్మల్ని కూడా పాపం చేయకుండా దేవుడు కాపాడాడు. ఎందుకని అవకాశం ఉందని మేము పాపాత్మలు అయిపోవడం కాబట్టి నీ యొక్క విశ్వాసం వలన, నీ యొక్క యోచన, నీ యొక్క క్రియ ఏదైనా భయపడి ఉన్నాను, దేవుని విశ్వసించావు కాబట్టి నీ యొక్క కష్టకాలంలో నిన్ను కాపాడే దేవుడు, నీవు ఒకవేళ పొరపాటు చేసినా దాన్ని సరిచేసి నిన్ను దీవించే దేవుడు మీ దేవుడు కాబట్టి అబీమెలెకు మరికొంత ధనాన్ని ఇచ్చి అతన్ని ఇంకో చోటకి పంపించిన క్రమం చూస్తాం. అంటే వాళ్ళకి అవకాశం వచ్చింది అబీమెలెకుకి. మరి అక్కడ సహోదరిని చెప్పాడు కాబట్టి ఎవరైనా పొందగలిగిన పరిస్థితి, ఎందుకని ఇతను ఆ దేశాన్ని ఆశ్రయించి వచ్చిన వాడు కాబట్టి. అయితే ఆ క్రియ జరగకుండా కాపాడినది ఎవరు? పాపం జరగకుండా కాపాడింది ఎవరు? మరి అటువంటి అన్యాయం జరగకుండా ఇస్సాకు విషయంలో, ఆ భార్య విషయంలో కాపాడిన దేవుడే. వారి విషయంలో ఎటువంటి పాపం చేసినానో శాపగ్రస్తులు కాకుండా పాపం చేయకుండా అడ్డగించిన వాడు కూడా అబీమెలెకు దేవుడే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించిన అబీమెలెకు, మేము పాపం చేయకుండా కాపాడబడ్డామంటే నువ్వు నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు నిజమైన దేవుడు. కాబట్టి మనం నమ్మిన దేవుడు, మనము పాపం చేస్తే కూడా అడ్డగించగలిగిన దేవుడు, ఇతరులు కూడా అటువంటి పాపం చేయకుండా అడ్డగించే దేవుడు. కాబట్టి అవిశ్వాసంలో మనం ఉండాలి. మనము సత్క్రియలు చేస్తే అటువంటి పాపంలో పడం. మనం చేసే క్రియలను బట్టి పాపంలో పడకుండా ఉంటాం. కానీ మన యొక్క క్రియలు మరి దేవునికి విరుద్ధమైతే మరి పాపం మన వెళ్ళే క్రమం ఉంటుంది. మరి అబ్రహాం విషయంలో మరొక సంఘటన చూస్తే, అబ్రహాంతో ఎవరు వచ్చారు? వాళ్ళ అన్న కుమారుడైన లోతు. మరి వీళ్ళిద్దరూ కూడా తర్వాత వాళ్ళు బహుగా అభివృద్ధి చెందినప్పుడు మన ఇద్దరికి కూడా చాలా సంపద అధికమవుతుంది. కాబట్టి అంటే ఆ సంపద అంటే ఏంటి? పశువులు, మరి వారికి పనిచేసేవారు, అప్పుడు అదే సంపద వారికి ఉన్న. దాన్ని బట్టి వేరు ఉందాం అనుకున్నప్పుడు లోతు చూస్తే సొదొమ గొమొర్రా ప్రదేశం ఎంతో సస్యశ్యామలంగా ఎంతో మరి అందంగా కనబడుతూ ఉంటుంది. అబ్రహాముకి దేవుడు దీవించి నడిపించి మంచి ప్రదేశాన్ని ఇస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్న కుమారుడు కాబట్టి, తనకన్నా చిన్నవాడు కాబట్టి, నువ్వు ఎంచుకో, మన ఇద్దరం ఒక చోట ఉంటే దగ్గరగా ఉంటే మన యొక్క పనివారు కూడా ఎప్పటికప్పుడు గొడవ పడి ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి నువ్వు నీ ఇష్టమైన ప్రదేశాన్ని ఎంచుకోమన్నప్పుడు మంచి ప్రదేశాన్ని లోతు ఎంచుకున్నాడు. అయినా అబ్రహాం ఏం చేశాడు? నువ్వు నాకన్నా చిన్నవాడు కాబట్టి నీ కోరిక మన్నించి అతనికి అదే ఈయన కనాన్లో ఉన్నాడు. మరి అంతగా ఎంచుకున్నప్పుడు ఏం చెప్పాలి? ఈయనే ఆ పెద్దవాడు కాబట్టి అన్ని బాగున్న ప్రదేశాలు ఎంచుకుని అతనికి ఇవ్వచ్చు. కానీ తనతో పాటు వస్తున్నాడు తనకన్నా చిన్నవాడు కాబట్టి దేవుడు నాతో ఉంటాడు, నన్ను ఆశ్రయిస్తాను విశ్వాసం కలిగిన అబ్రహాము మంచి ప్రదేశమని ఎంచుకున్న దానికి లోతుని పంపించాడు. అయితే ఆ క్రమం మరి ఎట్లా ఉంది? ఎంతో దీవించబడి ఆశీర్వదించబడి సస్యశ్యామలు ఉంది. కానీ అక్కడ ప్రజలు క్రమముగా దుర్మార్గులైపోయి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గంధకము దేవుడు కాల్చివేసిన క్రమం అక్కడి నుంచి
లోతు బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. అంటే మనము మంచిగా ఎంచుకున్నది ఎల్లకాలము మంచిగా ఉంటుందని మనం చెప్పలేం. మనకి ఇక్కడ ఈ సమయంలో తక్కువ అవుతుందనుకుని మరి సరైన యోచన చేయకుండా, అంటే సత్క్రియ చేయకుండా, సత్క్రియమైన ఆలోచన లేకుండా అబ్రహాము నాకు ఇదే కావాలి నీకు వెళ్ళిపోయి ఉంటే మరి ఆ సొదొమ గొమొర్రాలను దేవుడు గంధకంతో కాల్చినప్పుడు మరి లోతునైతే కాపాడు, కానీ అంతా తెలిసి విశ్వాసం ఉన్న అబ్రహాము చేస్తే ఏమయ్యేదో. కాబట్టి అటువంటి ఆపద, అటువంటి శోధన రాకుండా కాపాడే దేవుడు మనకి. అంటే మనం పాపం చేసినప్పుడు దండించబడతాం, పాపం చేసినప్పుడు పాపంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అటువంటి పాపాలు చేసిన మనము దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుని క్షమించమంటే మనం దేవుని సన్నిధికి వెళతాం. అయితే మనము అటువంటి క్రమంలో నడిచినప్పుడు మనం పాపం చేయకుండా కూడా దేవుడు అడ్డగిస్తాడు, మనం పాపమును పడకుండా కూడా దేవుడు కాపాడుతాడని ఇక్కడ వాక్యం చెప్పబడింది. కాబట్టి మనం ఎప్పుడు మనము సత్క్రియలు చేసినప్పుడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ప్రతి వానికి దేవుడు వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఇది విశ్వాసం అన్నది. అంటే మనం దేవుని విశ్వాసం ఉంచుతున్నాము, విశ్వాసం నడుస్తున్నాము. అయితే మన క్రియలు ఏ రీతిగా ఉంటుంది, విశ్వాసంలో ఉండి నడవటం అనేది కాదు. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యంలో మన విశ్వాసాన్ని బట్టి మనం అనేకమైన నీతి మార్గంలో జీవిస్తున్నాం. ఈ జీవించే క్రమంలో అది మాత్రమే సరిపోతుందా? మనము ఏమి పాపం చేయట్లేదు, దేవునికి విరుద్ధమైన క్రియలు లేవు. చాలా క్రమబద్ధమైన జీవితంతో జీవించేవారు అనేక మంది ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో ఆరాధించడం కానీ, ఎటువంటి పాపం కానీ, ఎటువంటి దోషం కానీ, లేకపోతే ఎటువంటి అబద్ధం కానీ, చెడు క్రియ కానీ, దేవుని యందు నిలబడి నిబద్ధతతో జీవించే వారి విషయంలో కూడా దేవుని వాక్యం చెప్పుతున్నది ఏంటంటే, మనం ఇంతగా దేవుని వాక్యం విని అనుసరించి దేవుని బిడ్డలుగా జీవించాలని కోరుకొని మరి వింటున్నాము, నడుస్తున్నాం. అయితే మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు ఏ రీతిగా వెళుతున్నాయి? నువ్వు నీతిమత్తంతో జీవిస్తున్నాననుకుని నీ నీతిమత్తంతో జీవించే క్రమం అంతా అయిపోయిన తర్వాత ఆలోచనలు లేకపోతే మన క్రియలు దేవునికి విరుద్ధముగా వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల ద్వేషం కలిగో, స్వార్థం కలిగో యోచించినప్పుడు మన ఆలోచనలు సత్క్రియలు చేసేవిగా ఉండవు. ఎవరైనా ఎదుటివాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు, వారిని గురించి నీకు తెలిసినప్పుడు, లేకపోతే నువ్వు చేయగలిగిన అవకాశమో, నువ్వు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, ముందుగా మనం అనుకుందాం, బంధువులు కానీ, మనకు తెలిసిన మిత్రులుగా సహవాసంలో కానీ ఏదైనా సరే వాళ్ళు కొన్ని ఆపదమైన పరిస్థితులు ఉన్నారు, మనకు సంబంధం లేదు, మన చుట్టాలు కాదు, చేయమని అడిగేవాడు లేడు, చేయమని చెప్పినవాడు లేడు. నీకు ఆ పరిస్థితులు నువ్వు చేయగలిగిన ఉన్నాను, చాలామంది ఉన్నారనుకుని యోచిస్తాం, లేకపోతే వాళ్ళు పడతారని యోచిస్తాం. అంతేకాని మనం ఇది చూసి కూడా తెలిసి కూడా దీనిలో మనకి ఏమైనా చేయగలిగిన క్రియ ఉంటే, సహాయం కానీ, మాట కానీ, ఇంకొకటి కానీ చేయాలని యోచన రాకపోవడం కూడా సత్క్రియ కాదు. అక్కడ చేయవలసిన క్రమాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావు, నా పని కాదు, నాకు అవసరం లేదు. మరి ఆ రీతిగా దేవుడు అనుకుంటే నిన్ను అనేక సందర్భాల్లో నా పని కాదు, నాకు అవసరం లేదనుకుని నిన్ను వదిలేయచ్చు. నువ్వు అనేకమైన దుర్మార్గ క్రియలు చేసిన, పాపం చేసినప్పుడు కూడా నిన్ను కాపాడుతున్నాడంటే నీవు చేయవలసిన క్రమం ఏంటి? ఆ సందర్భంలో చేయగలిగినది చేయటము, సహాయము, మాట చేయటము, నిలబడటము, దేవుని యందు నిలిచి ఉండటము, దేవుని క్రియలు చేయటం అనేది జరగాలి. ఆ రీతిగా మన యొక్క ఆలోచనలు, క్రియలు ఉండాలి. అది కాకుండా స్వార్థంతో కూడిన క్రియలు మరి ఉంటే, ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందురు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమం కలగదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును. 15వ వచనం చూస్తే, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమనేది ఒకటి లేదు. పాపాత్ములు అనేకమైన పాపాలు చేసి, అనేకమైన దుష్కర్యాలు చేసి, ఆ పాపంలో కాకుండా వారు వాటిని తెలుసుకుని మారు మనసు పొందు దేవుని నిలిచి వారు అనేకమైన పాపాలు చేశారు కాబట్టి పాపాత్ములుగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉన్నారో మరి వారు దీర్ఘాయుషులుగా ఉంటారని దేవుడు వాక్యం చెప్తుంది. అంటే నువ్వు పాపివి కాబట్టి, పాపములు చేస్తున్నావు కాబట్టి ఇక నీకు క్షమ లేదని కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగావో నువ్వు దీర్ఘాయుషుడు అవుతావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేసిన అనేకమైన క్రియలలో పాపం ఉంది. పాపం లేదనుకునేది మనము సరైన ఆలోచన కాదు. అయితే
సందర్భాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, మనకున్న మరి అనేక పరిస్థితిని బట్టో కొన్నిసార్లు త్రోవ తప్పి చేసిన క్రియలను బట్టి మనము అదే క్రమంలో జీవిస్తూ ఉంటున్నాం. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు వాటిని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి, మారు మనసు కలిగి, లేకపోతే వాటి విషయంలో దేవుని యందు యథార్థత కలిగి నువ్వు జీవించినప్పుడు నువ్వు చేసిన అనేకమైన దుష్కార్యాలను బట్టి నిన్ను దండించేవాడు కాదు, నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. దీర్ఘాయుష్ అంటే జీవించడం ఎక్కువని కాదు. అదే వచనం ఏం చెప్తున్నాడు, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుక మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు. అంటే నీవు జీవించినప్పుడు నువ్వు సమయానికి ఆహారాన్ని పొందగలిగి, నువ్వు ఆందోళనకరమైన పరిస్థితులు లేకుండా, మరి నీ యొక్క కుటుంబం నీ పరిస్థితులన్నింటిలో ఆహారాన్ని భుజించి జీవించటము, జీవితంలో అలజడి లేని యొక్క క్రమము దీవించబడినదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు అనేకమైన దుర్మార్గమైన క్రియలు చేసి జీవించవలసిన అవసరం లేదు. అటువంటి జీవితము నిన్ను దీర్ఘాయుష్ అంటే దేవుని సన్నిధికి చేరని క్రమం ఉంటుంది. కానీ ఒకవేళ మనం అనేకమైన క్రియలలో దేవుని విరుద్ధంగా జీవించినను మన యొక్క క్రియలను మార్చుకొని, అంటే మనం ఏ రీతిగా యోచించాలి, సత్క్రియల యోచనలో మనకు ఉండాలి. అటువంటి క్రియల యోచన అంటే మనం ఎదుటి వారిపైన ద్వేషము, పగ, లేకపోతే మనకి స్వార్థంతో కూడిన యోచన లేకుండా సత్క్రియలు కలిగిన యోచనతో మనం జీవించడం ఎప్పుడైతే జరిగిందో, ఇంతకుముందు చేసిన పాపాల విషయంలో కూడా దేవుడు క్షమించి నీ జీవితాన్ని సమాధానకరమని దేవుని వాక్యం చెప్తుంది. ఏబేలు కయ్యను విషయంలో ఏం చేశాడు? కయ్యను ఏబేలు మంచి అర్పణ ఇచ్చాని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, అట్లా కాదు, నువ్వు సత్క్రియలు సరైన యోచన చేస్తే నిన్ను మాత్రం దీవించనా. మరి కయ్యను ఏం చేయాలి? అరే ఏబేలు మరి ఎన్నో శ్రేష్టమైన దేవుడికి ఇచ్చాడు, దేవుని ఎంచుకున్నాడు కాబట్టి దేవుడు దీవించాడని కొన్ని క్రమంలో మార్చుకొని సరైన క్రియలు చేసి యోచనలో కానీ కయ్యను ఉంటే దేవుడు ఆ రీతిగా శపించ క్రమం ఉండేది కాదు. దేవుడు ఏ రీతిగా శపించాడు, నువ్వు జీవితం కాలం అంతా దేశ దిమ్మర తిరుగుతావని ఆ దేవుని యొక్క శాపాన్ని భరించలేనిదిగా కయ్యను చెప్తాడు. అంటే ఏబేలుని చూసి వెంటనే బలం ఉంది కదా అని ఎవరు లేని చంపాడు. కానీ ఆలోచన మంచిది కాదు. తమ్ముడు మంచి ఆలోచన బట్టి దీవించబడ్డాడు. నీవు కూడా ఆ రీతిగా ఉంటే దీవించబడతావు. అంతేకాని వేరే రకంగా పొందాలనుకునే యొక్క దుర్మార్గపు ఆలోచన మాని సత్క్రియ అంటే సరైన యోచన చేసి ఉంటే నిన్ను కూడా దేవుడు దీవించాడు. కాబట్టి నీవు ఇకనైనాను నీ యోచనలో సత్క్రియలు ఉండంటే మనం ఆలోచన కానీ మన చేసే క్రియ కానీ మరి ఇతరులకి లేకపోతే దేవునికి విరుద్ధమైనది కాకుండా, స్వార్థంతో కూడినది మరి అన్యాక్రాంతమైనది కాకుండా, మరి ఆ యోచనలోనే మనం ముందుగానే సరిచేసుకుంటే పాపం మన వాకిట పొంచి ఉంటుంది. అంటే ఎప్పుడు నువ్వు అటువంటి యోచన చేస్తావు, నిన్నెప్పుడు పాపంలో పడేద్దామా? ఒకసారి పాపంలో పడిపోయినాక పాపమే నిన్ను ఏలుతుంది. అంటే నువ్వు దాంట్లో నుంచి బయటికి రాలేవు. కాబట్టి ఎప్పుడైనా మనం అల్ప విశ్వాసానికి గురయ్యి మన యోచనలు అటువంటివి ఉంటే వాటిని క్రమబద్ధం చేసుకోవాలా. మన యొక్క యోచనలోనే ఇటువంటి స్వార్థంతో ద్వేషంతో కూడింది కాకుండా ఉంటే మనం పాపం చేయలేమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని నిలిచి ఉన్నాము, దేవుని వాక్యం వినిస్తున్నాము, దేవుని బిడ్డలుగా జీవించాలనుకున్నాం. ఇటువంటి జీవన గమనంలో మనము ముఖ్యంగా ఏది కూడా ద్వేషపూరితమైనది, స్వార్థపూరితమైనది, పగతో కూడినది కాకుండా అది ప్రేమతో కూడిన యోచనలు అయితే దేవుని నీతి మతంతో కూడిన యోచన ఉన్నప్పుడు ఆ క్రియలు జరుగుతాయి. అవి పాపంలోకి మనల్ని తీసుకువెళ్ళవు. మన యోచనలు క్రియలు ఒకవేళ విరుద్ధంగా జరిగితే పాపమే మన జీవితాన్ని వెళ్ళి పాపాత్మలుగానే లేకపోతే దేవునికి దూరంగా జీవించే క్రమం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మన యొక్క యోచనలో దేవునికి విరుద్ధముగా లేకపోతే ఇతరులకి హానికరముగా లేకపోతే మన స్వార్థంగా మనకే కావాలనుకుని మనము పొందాలనుకుని మనమే జీవించాలనుకుని లేకపోతే ఇతరుల గురించి మనకి ఏం అవసరం లేదనుకునే యోచన కాకుండా దేవుడు నిన్ను ఏ రీతిగా దీవించి ఆశ్రయించి నిన్ను ఏ రీతిగా దీవించి ఇన్ని ఫలాలు నీకు ఇస్తున్నాడు. మరి అంతగా దేవుడు కాపాడుచు నిన్ను రక్షించడానికి చేసిన క్రియ ఏంటి? నువ్వు దేవుని దగ్గర ఏం చేసావు? నీ నీతి మొత్తం జీవిస్తున్నావు. అదే క్రమంలో నువ్వు దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలిగే రీతిగా నీవుంటే, నీ యోచనలు ఆ రీతిగా ఉంటే, నీ క్రియ ఆ రీతిగా ఉంటే నువ్వు పాపం చేయకుండా దీర్ఘాయుష్మంతుడిగా నీవు నిత్య జీవానికి వెళ్తావనే వాక్యం చెప్పబడుతుంది. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన దేవా యేసయ్య వందనాలు తండ్రి. మా యొక్క జీవితంలో నీ యొక్క కృపలను పొంది అనేకమైన క్రియలలో మేము విరుద్ధంగా ఉన్నను నువ్వు క్షమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మరి ఆ క్షమను పొందిన మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దీర్ఘాయుష్నిస్తానే వాక్యం సెలవిచ్చిన దేవా, మా యొక్క ఆలోచనలు క్రియలు నీకు విరుద్ధముగా లేకుండా, అటువంటి యోచనలు రాకుండా, అటువంటి క్రియలు చేసి పాపాన్ని పడకుండా, పాపమే మమ్మల్ని నేలకుండా మా యొక్క జీవితంలో నీ యందు నిలిచి జీవించే క్రమంలో ఆ యొక్క విషయంలో మేము ఎంతగానో వారి నిబద్ధత కలిగి మా యొక్క యోచనలో కానీ క్రియల్లో కానీ ఆలోచనలో కానీ ఏ విరుద్ధమైన ఆలోచన లేకుండా
నేను నిలిచి నీ యొక్క ప్రేమను పంచే రీతిగా మేము ఉన్నప్పుడు మా జీవితాల పాపం పడకుంటారు. కాబట్టి ఆ రీతిగా మేము పాపం పడకుండా అడ్డగించే దేవుడు నీ ఉన్నావు తండ్రి. నీ యొక్క కృపలను ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని, సంధికి చేరి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువాని నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండ, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే